ఇప్పటి పిల్లగాండ్లకు ఫోన్లు లేకపోతే అసలు బుక్ అనేది దిగుతలేదు. ఒకప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఫోన్ అంటే ఏందో కూడా ఎరుకుండకపోయేది. ఆ కాలంలో స్కూల్ పోయి రాగానే మళ్ళా ట్యూషన్ తోలుద్దురు. రాత్రి ఇంటికి రాగానే జరసేపు టీవీలో బొమ్మలు చూసి తిని వంటుండే. గంతే ఇగ ప్రతిరోజు గట్లనే గడిచిపోతుండే. ఎన్నడో ఓ పారి ఇంటికాడుంటే పగటిలో జరసేపు టీవీ చూస్తుండే. సాయంత్రం అయితే చాలు ఆడకట్ల అందరం ఒక్కతాన గుడి తీరు ఆటలు ఆడుతుండే. ఎంతైనా ఆ రోజులే వేరే. ఇగో ఈ వీడియో చూడంగానే మళ్ళా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయి. కపారే. ఏమంటే టెక్నాలజీ పెరిగి ఇంటర్నెట్ వచ్చిందో అది మంచి కంటే చెడుకే ఎక్కువ అక్కరకొస్తుంది. అది ఎంత ఘోరమైందంటే ఆఖరికి చిన్న చిన్న పోరలు కూడా ఫోన్లు లేకపోతే బుక్క కూడా మింగుతలేరు. ఇంలేమంట కరోనా వచ్చిందో కథం ఇక అన్ని ఆన్లైన్ క్లాసులు అయ్యి నర్సరీ పోరగానికి కూడా ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. అది మెల్లమెల్లగా అలవాటయ్యి అసలు ఫోన్ లేకపోతే నిమిషం కూడా ఉండలేము అన్నట్టు మారిపోయింది లోకం. అగో ఆ మాయదారి సెల్ ఫోను గంత చెడగొట్టింది. కానీ పోరలంతా ఒక్కతాన కూర్చొని ఆడింది చూసి ఎన్ని దినాలైతుంది. ఈ పిల్లలు మళ్ళా ఆ రోజులు యాద్ చేసిరుగా. ఇది ఒక స్కూల్లో పోరలంతా ఒక్కతాన గుడి గిట్లా పోటీలు పెట్టుకొని ఆడుతుంటే కడమ పోరలు అలానే చూసుకుంటా సప్పట్లు కొట్టి చిన్నగా మురుస్తలేరు. ఇది ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టి ఇంటర్నెట్ లేకున్నా పిల్లలకి ఎట్లా పోటీలు వాడాలి, మంచి షెడ్ ఏంది ఇట్లా నేర్పియొచ్చు. ఈ మాయదారి ఫోన్ల వల్ల పిల్లల దమాకు పురాగా చెడిపోతుంది. కానీ ఈ పిల్లలు ఫోన్లు లేకపోతే ఇంకెక్కువ తెలివి పెరుగుతుందని చూపించిర్రు అని రాసుకొచ్చి పోస్ట్ చేసిండు. ఇది ఇప్పుడు బగ్గా వైరల్ అవుతుండే వరకు చూసినోళ్ళంతా మా చిన్నప్పటి రోజులు గిట్లనే ఉంటుండే, ఈ కాలం పోరలు గిట్లనే పెరగాలి అనుకుంటా కామెంట్లు చేస్తుర్రిగా.